వార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. గోధుమ గింజ గురించి బైబిల్లో మరొక ఉపమానం కూడా ఉంది. ఏంటో ఉపమానం అండి? గోధుమలు, గురుగులు, అదొక ఉపమానం ఉంది. అలాగే విత్తువాని ఉపమానం కూడా ఉంది. గోధుమ గింజ ఎందుకు చెప్పాలా? చాలా గింజలు ఉన్నాయి కదా, ఏమండి? చాలా ఉన్నాయి కదా గింజలు. ఎందుకని గోధుమ గింజను ఎంచుకున్నాడు ప్రభు? ఎందుకంటే ఆనాటి కాలంలో వాళ్ళ యొక్క ఆహారం అదే. మన దేశం ఆహారం అని చెప్పానంటే మనకి వడ్ల గింజలు, మనకు అర్థమవుతుంది దాని గురించి చెప్తే. వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా ఆ గోధుమలతో ముడిపెట్టబడి ఉంది. వాళ్ళు తినే ఆహారం అంతా గోధుమ రొట్టెలే. కాబట్టి ఆ గోధుమ గింజ గురించి చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుందని చెప్పని ఆ గోధుమ గింజని ప్రభువు ఎన్నుకున్నట్టుగా మనం గమనించాలి. గోధుమ గింజ గురించి చెప్పి అంటే తెలిసిన విషయం గురించి చెప్తూ తెలియని విషయాలు అనేకము ప్రభు వారికి బోధిస్తూ వచ్చాడు. గోధుమ గింజ ఎందుకని చెప్పంటే ఏ గింజైనా సరే చావాల్సిందే ఫలించాలని చెప్పానంటే. సృష్టిలో అనేకమైన గింజలు ఉన్నాయి. వాటి కాలాల బట్టి, వాటి నియమాలను బట్టి ఆ యొక్క భూమిలో వేసిన వెంటనే ఆ యొక్క విత్తనాలు చనిపోయి చక్కగా ఫలించి ఎదిగి మొక్కలయ్యి చెట్లయి చక్కగా పుష్పిస్తాయి, చక్కగా ఫలాలను ఇస్తాయి కదా. ఏ మొక్కైనా సరే ఫలించాలని చెప్పారంటే, ఏ గింజైనా సరే ఫలించాలని చెప్పంటే ఖచ్చితంగా భూమిలో పడి ఆ విత్తనం చావాల్సిందే. చస్తేనే ఆ విత్తనం ఫలిస్తుంది, చావకపోతే ఫలించే అవకాశం లేదు. ఆ మాటకొస్తే ఒక విత్తనం యొక్క భవిష్యత్తు బతుకుట్లో కంటే చచ్చుట్లోనే ఉంది. ఆ విత్తనం చస్తేనే అది ఇంకా విస్తారంగా ఫలిస్తుంది. అందుకే ప్రభు కూడా గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రభు ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడండి? గోధుమ గింజ ఏ సందర్భంలో చెప్పాడు గమనించండి. గోధుమ గింజ మనకి 3 విధాలుగా చెప్పుకోవచ్చండి. ఒకటి, గోధుమ గింజ యేసు ప్రభువుకి సాదృశ్యంగా చెప్పబడింది. గోధుమ గింజ వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడింది. గోధుమ గింజ విశ్వాసానికి సాదృశ్యం కూడా చెప్పబడిందండి. 3 విధాలుగా గోధుమ గింజ చెప్పబడింది. ఇక్కడ గోధుమ గింజ యేసు ప్రభు తనకు తానుగా గోధుమ గింజతో పోల్చుకుంటూ చెప్తున్న మాటలు ఇవి. అయితే ఏ సందర్భంలో ప్రభు ఆ మాటలు చెప్పాడో ఒకసారి మనం గమనించినట్టయితే మనకి 12వ అధ్యాయము 20వ వచనం నుంచండి, 12:20 నుంచి కొన్ని మాటలు. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రయ్యతో చెప్పెను. అంద్రయ్యు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకున్నెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదామండి. ఇక వాక్యం చదువుతున్నప్పుడు
చిన్నప్పటి నుంచి మామూలుగా వాక్యం చదువుతూ ఉంటే అర్థం కాలేదు ఫస్ట్లో. గోధుమ గింజ ఏంటి, చావటం ఏంటి, ప్రభువు ఆ సందర్భంలో ఎందుకు ఆ మాట చెప్పాడు. ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో ఒక దైవజనుడు చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటే ఆ దైవజనుడు చెప్తా ఉన్నాడు, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ మీరు ఏ విధంగా చదవాలని చెప్పానంటే మాంసం తిన్నట్లు చదవాలట. మాంసం ముక్కలు తింటాం కదా, ఆ విధంగా చదవాలట. అదేంటండి అని చెప్పానంటే, మనం మాంసం తింటా ఉంటే మధ్యలో ఏముంటాయండి, ఎముకలు ఉంటాయి. ఏమండి, ఆ ఎముక పట్టుకుని నువ్వు లాగుతూ ఉంటే అన్నం ముందుకు పోదు, అంతే కదా. ఏం చేయాలి, ఎముక పక్కన పెట్టి చక్కగా భోజనం చేస్తూ ముక్కలు తింటూ ముందుకు పోతే చక్కగా భోజనం ముందుకు వెళ్తుంది. నువ్వు ఎముకనే పట్టుకుని లాగుతూ ఉంటే భోజనం అట్లే ఉంటుంది. ఏమండి, ఆ ముక్కలు అట్లే ఉంటాయి. అలాగే మనకి వాక్యం చదువుతా ఉంటే కొన్ని వచనాలు మనకు అర్థం కావు. చాలా వచనాలు మనకు అర్థం కావండి. ఎందుకు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, అది అర్థం చేసుకోవాలని చెప్పారంటే అది చాలా కష్టతరమైనటువంటి పని. ఏం చేయాలని చెప్పంటే మనం ఆ యొక్క ఎముకలు అనేటువంటి వాటిని పక్కన పెట్టి చక్కగా మాంసంలాగా మిగిలిన వచనం చదువుకుంటా ముందుకు పోతే అది అర్థమైపోద్ది. మరి ఎముకల సంగతి, ఆ ఎముకల సంగతి ఎప్పుడో ఒకప్పుడు గొప్ప గొప్ప దైవజనులు మనకి తారసపడుతూ ఉంటారు. వాళ్ళు చెప్తారు దానికి అర్థం. ఏదో సందర్భంలో మనకు అర్థమైపోద్దండి. చేప కూడా అంతే. ఏమండి, ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళు పక్కన పెట్టాలి. పక్కన పెట్టి మనం మిగిలినటువంటి చేపలు తిండి ముందుకు సాగితే మనకి భోజనం ముందుకు పోద్ది. అలాగే ఈ వచనం కూడా అంతే. అర్థం కాలే చిన్నప్పుడు. ఇదిగో ఈ విధంగా పరిచర్లకు వచ్చిన తర్వాత అనేక పుస్తకాలు చదువుతూ ఉంటే, అనేక మంది దైవజనులు చెప్పిన మాటలు వింటూ ఉంటే అర్థమైంది, ఓహో ఎందుకు చెప్పాడా ప్రభు ఈ మాట అని చెప్పేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ ఏ సందర్భంలో ఈ మాట చెప్పాడని చూస్తే ఆ పండుగలో అనే పదం మనం గమనించాలండి. ఆ పండుగలో, ఏ పండుగ అండి అప్పుడు, ఏ పండుగమ్మా, పస్కా పండుగ. అక్కడ మనకి 12వ అధ్యాయము మొట్టమొదటి ఉంటుందండి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుంచి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చును. పస్కా పండుగ. పస్కా పండుగ అంటే మనకందరికీ తెలుసు కదా. పస్కా అని చెప్పానంటే యూదులకు చాలా ముఖ్యమైన పండుగ పస్కా పండుగ. పస్కా పండుగ పరమార్థం తెలుసా సహోదరుడా? పస్కా పండుగ తెలుసా? పస్కా పండుగ గురించి ఏం చెప్పు, దేనికి చేస్తారు? సరే చెప్తాను. పస్కా పండుగ అని చెప్పండి, దాన్ని పాస్ ఓవర్ ఫెస్టివల్ అంటారండి. పాస్ ఓవర్ ఫెస్టివల్. ఇశ్రాయేలీలు ఐగుప్తులో 430 ఏళ్ల పాటు బానిసత్వంలో మగ్గుతూ ఉన్నారు. ప్రభువు మోషేను పంపిస్తాడు వారిని విడిపించడానికి. మోషేను పంపిస్తాడు. మోషే, అహరోను ఇద్దరు కూడా ఫరోకి అనేక సార్లు విజ్ఞాపన చేస్తారు. ప్రభు అయిన యెహోవా ఈ విధంగా చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేల్ని విడిపించమని చెప్పని. ఫరో పట్టించుకోడు. యెహోవా ఎవడని చెప్పంటాడు. అనేకమంది తెగుళ్ళు పంపిస్తాడు, అయినా ఆయన మనసు కరగదు. చిట్ట చివరికి ఒక తెగులు పంపిస్తాడు, మరణ దూత అనేటువంటి తెగులను పంపిస్తాడు. మోషేకు స్పష్టంగా ప్రభువు ఆజ్ఞాపిస్తాడు ఏంటని చెప్పారంటే, ఈ రాత్రి మరణ దూతను పంపిస్తా ఉన్నాను నేను, నువ్వేం చేస్తావని చెప్పంటే ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా ఒక మేక పిల్లని కానీ ఒక గొర్రె పిల్లని కానీ వధించి వచ్చేటువంటి రక్తాన్ని ఒక గిన్నెలో పట్టుకోవాలి. ఒక గిన్నెలో పట్టుకుని ఏమంటే ఒక కుంచె తీసుకుని ఏం చేయాలని చెప్పానంటే గడప నిలువు కమ్మీలకి అడ్డపు కమ్మీలకి, నిలువు కమ్మీలకి అడ్డపు కమ్మీలకి అలా ఆ యొక్క రక్తాన్ని చమరాలి. తమిరిన తర్వాత ఆ యొక్క పశువును చక్కగా వండి ఆ రాత్రి వారు భుజించాలి. ప్రభువు ఆజ్ఞాపిస్తాడు. రాత్రి అవుతుంది, అందరూ అదే విధంగా చేస్తారు. మరణదూత రానే వచ్చింది. మరణదూత వచ్చినప్పుడు ఏ ఇంటికైతే రక్తపు గుర్తు ఉంటుందో
ఆ రక్తపు గుర్తుని దాటి ముందుకెళ్ళిపోవడం జరిగిందండి. రక్తపు గుర్తు చూడటం, ముందుకెళ్ళిపోవటం, పాస్ ఓవర్. రక్తపు గుర్తు చూచి ముందుకెళ్ళిపోతూ ఉంది. ఏ ఇంటికైతే రక్తపు గుర్తు ఉండదో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో తొలిచూలు మగపిల్లవాడిని చంపేసింది. ఆ రాత్రి ప్రతి ఒక్క ఐగుప్తీయుని ఇంట్లో ఉన్న మగపిల్లవాడు, తొలిచూలు మగపిల్లవాడు చనిపోయారు. ప్రతి ఇంట్లో ఉన్నట్టున్న మగపిల్లవాడు, ఫరో యొక్క కుమారుడు చనిపోతాడు. ఐగుప్తీయుల్లో ఆ రాత్రి గొప్ప ఘోష. కానీ ఇశ్రాయేలీలో ఏ ఇంట్లో కూడా ఒక్క పిల్లవాడు కూడా చనిపోవడం జరగలేదండి. ఏ ఒక్క శవం కూడా ఇశ్రాయేలీలలో లేరు. ఇశ్రాయేలీలు ఆ రాత్రి విడిపించబడ్డారు. ఫరోకి భయం వేస్తుంది. మోషేని పిలుస్తాడు, తీసిపో, అందరిని తీసిపో, నీ ఇష్టం, నీ దేవుడు చెప్పినట్లుగా మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ రాత్రి ఫరో మోషేకు చెప్తాడు. అదిగో ఇశ్రాయేలీలు ఆ సంఘటనని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ పస్కా పండుగ నిర్వహిస్తూ ఉంటారండి. పస్కా పండుగ ప్రభు వారికి స్పష్టంగా ఆజ్ఞ ఇస్తాడు. ఈ పస్కా పండుగను ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేసుకోవాలని చెప్పేసి. సంవత్సరంలో మొట్టమొదటి నెలలో యూదులకు ఈ పండుగ వస్తుంది. ఈ పస్కా పండుగ ఖచ్చితంగా జరుపుకుంటారు. ప్రపంచంలో ఎక్కడ యూదులు ఉన్నా సరే యెరూషలేము ఖచ్చితంగా వెళ్తారు ఈ పస్కా పండుగ జరుపుకోవడానికి. అదిగో ఆ రోజు కూడా ఆ పస్కా పండుగ కోసం అనేక మంది యెరూషలేముకి వస్తారు. అంతేకాకుండా ఆ రోజు ఆ యొక్క సమయంలో మరొక ముఖ్యమైన సంఘటన కూడా జరుగుతుంది. ఏంటని చెప్పానంటే, లాజరు ఇంటికి బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చును. ఎక్కడికి వచ్చాడటని చెప్పంటే, తాను మృతుల్లో నుంచి లేపిన లాజరు ఉన్న బేతనియాకు అనే పదాన్ని మనం అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. బేతనియా అనగానే మనకి మార్తా, మరియా, లాజరు మనకి జ్ఞాపకం రావాలి. మృతుల్లో నుంచి లాజరును ప్రభు స్వస్థపరిచాడు. లాజరు బయటకు రా అని చెప్పినట్టు సమాధుల నుంచి లాజరు బయటకు వచ్చాడు, ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై. ఆ యొక్క సమయంలో అది గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన అండి. అందరూ ఆశ్చర్యపోతారు. చనిపోయిన వాడు సమాధిలో పెట్టబడిన తర్వాత తిరిగి మళ్ళీ బయటకు రావటమా? యూదులందరూ కూడా ఆశ్చర్యపోతారండి. చనిపోయిన వాడు బతికి రావటమా? అయితే తప్పకుండా వెళ్ళి లాజర్ను చూడాల్సిందే అని చెప్పని ఆ విధంగా కూడా ఆ సమయంలో చాలామంది బేతనీకి వచ్చారు. ఎలాగూ పస్కా పండుగ మళ్ళీ 6 రోజులే ఉంది కదా, 4 రోజులు ఉంది కదా, మళ్ళీ ఇక్కడి నుంచి అటు పోవచ్చు అని చెప్పని అలా కూడా చాలామంది వచ్చారండి. ఇంకొక సంఘటన ఏంటని చెప్పానంటే, ఎవరు ఆ విధంగా చేసింది చెప్పంటే, యేసు ప్రభు ఆ విధంగా లాజర్ని ముట్టి స్వస్థపరిచాడట అని చెప్పారంటే, యేసు ప్రభు ఎలా ఉన్నాడో చూద్దామని చెప్పేసి కూడా చాలామంది వచ్చారండి యెరూషలేముకి. అదిగో ఆ విధంగా వచ్చిన వారిలో ఇప్పుడు రండి, ఆ పండగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. మనకందరికీ ఈ సందర్భంలో మరొక సంఘటన కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. బేతనియా నుంచి ప్రభు యెరూషలేముకు ఎలా వచ్చాడండి ఆ సమయంలో? ఏమండి? గాడిద పిల్ల మీద వచ్చాడండి. గాడిద పిల్ల మీద వచ్చాడు. అంతకుముందు అనేక సార్లు యెరూషలేముకి ప్రయాణమే వస్తూ ఉన్నాడు ప్రభు. ఎన్నోసార్లు యెరూషలేముకు రావడం పోవడం జరిగింది. కానీ ఆ సందర్భంలో మాత్రం ప్రభు గాడిద పిల్ల మీద రావడానికి ఇష్టపడ్డాడు. చూద్దామా వాక్యంలో? వచనం 12-15. మరునాడు బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చునని విని ఖర్జూరపు మట్ల పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరిట వచ్చున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడే వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. చాలండి. గాడిద మీద కూర్చుని ప్రభు యెరూషలేముకు రావటం, ప్రజలందరూ కూడా
జయ జయధ్వానాలు చేస్తూ యేసు ప్రభువుని యెరూషలేముకి స్వాగతించడం మనందరం కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. అంటే సందర్భం ఏంటో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ పండగకు వచ్చిన వారిలో ఎంతోమంది యూదులు అక్కడికి వచ్చారు. ఆ యొక్క పండగ నిమిత్తమై లాజర్ను చూడాలని చెప్పని, లాజర్ను ముట్టినటువంటి యేసుప్రభు, లాజర్ను స్వస్థపరిచిన యేసుప్రభును చూడాలని చెప్పని అనేక మంది ఆ పండగకు వచ్చారు. అదే సమయంలో ఆ పండగకి కొంతమంది గ్రీసు దేశస్తులు కూడా వచ్చారట. అంటే వాళ్ళకు కూడా తెలిసింది విషయం ఏంటని చెప్పంటే, మృతుల్లో నుంచి ఒక వ్యక్తి లేచాడట, లాజర్ అనే వ్యక్తి. ఆ లాజర్ అనే వ్యక్తిని యేసు ప్రభు స్వస్థపరిచాడట, యేసు ప్రభు బతికించాడట. అవునా? అలాగైతే యేసు ప్రభుని ఒక్కసారి కలుసుకోవాలి, యేసు ప్రభుని ఒక్కసారి చూడాలి, ఆయన ఎలా ఉంటాడు, ఒక్కసారి కలిసి ఆయన్ని మాట్లాడాలి ఆయనతోటి అని చెప్పని గ్రీకు దేశస్తు నుంచి వచ్చారండి కొంతమంది, కొందరు వచ్చారట. బహుశా వాళ్ళు కూడా ఎందుకు వచ్చారు ఆ సమయంలో అని చెప్పంటే, వారు కూడా బహుశా ఈ పస్కా పండుగలో పాల్గొనడానికి వచ్చి ఉంటారు. యూదా మతం పైన వాళ్ళకు కూడా కొంత ఆసక్తి ఉండి ఉండవచ్చు. అందుకనే వారు ఆ సమయంలో యెరూషలేముకి వచ్చారు. అంటే మనం ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే మనకి విషయం బాగా అర్థమవుతుందండి, కొంచెం బాగా అర్థమవుద్ది అనమాట. అయితే ఆ పండగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. చాలండి. యేసు ప్రభు యొక్క శిష్యులు చాలామంది ఉన్నారు. ఫిలిప్పునొద్దకు ఎందుకు వెళ్ళాడు? వాళ్ళు గ్రీకు దేశస్థులు. ఏమండి, తోమా గారు ఉన్నాడు, ఏమండి, పేతురు ఉన్నాడు, లేకపోతే ఇంకా యూదా ఉన్నాడు. అంతమంది దగ్గరికి పోవచ్చు కదా. అంతమంది దగ్గరికి వెళ్ళకుండా ఫిలిప్పు దగ్గరికి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? ప్రతి పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఎందుకు వెళ్ళారని చెప్పారంటే, ఈ ఫిలిప్ అనేటువంటి పేరు గ్రీకు దేశంలో సాధారణంగా వినపడేటువంటి మాట అన్నమాట, పదం అన్నమాట. అది మన దగ్గర ఈ రామారావు, లేకపోతే ఆడవాళ్ళకి లక్ష్మి అనే పేరు పెడతాం కదా సాధారణంగా, జనరల్గా ఇక్కడ మన దేశంలో శ్రీను అని చెప్పేసి, ఏమండి, అట్లా అక్కడ ఫిలిప్ అనేటువంటి పదం చాలా వెరీ కామన్ అనమాట. చాలామందికి ఫిలిప్ అనేటువంటి పేరు ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ మన అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడు కదా, అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క తండ్రి పేరు కూడా ఫిలిప్పే. సో శిష్యులందరూ పేర్లు వాళ్ళు తెలుసుకుని ఉంటారు. ఫిలిప్ అని చెప్పే పేరు వినపడగా, ఇది మనోడులా ఉన్నాడు అని చెప్పేసి, మన కేటగిరీ ఉన్నటువంటి బహుశా అని చెప్పని ఆయన దగ్గరకు పోయి, అట్లా వెళ్దాం యేసుప్రభు వద్దకి అంటే, డైరెక్ట్గా వెళ్ళి యేసుప్రభుని కలవాలంటే కొంచెం వాళ్ళు భయపడి ఉంటారు. కొంచెం ఏమని కలుస్తాం, ఆయన పెద్ద ఆయన పోయి ఏమని కలుస్తాం అని చెప్పేసి ఇట్లా వయా మీడియా వెళ్తూ ఉన్నారు. ఫిలిప్ వద్దకు వచ్చి ఫిలిప్పు ఇటు సంగతి విషయం చెప్పారు. ఫిలిప్ ఏం చేశాడు? అప్పుడు గబగబా ఆంధ్రే వద్దకు వెళ్ళి, ఆంధ్రే ఇట్లా విషయం ఇటు సంగతి అట అని చెప్పేసి, అలాగా అని చెప్పని ఇద్దరు కలిసి యేసుప్రభు వద్దకు వెళ్ళి విషయం చెప్పారు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాలి చెప్పండి? ఏమండి, నువ్వు ఉన్నావు ఇప్పుడు, నీ దగ్గరికి కొంతమంది వచ్చారు, మేము అనిల్ని కలవాలనుకుంటున్నాము అని చెప్పండి ఎవరు చెప్తారు వచ్చి, అనిల్ ఇక ఎవరో కొంతమంది వచ్చారు బయట ఇది కలవాలని చెప్పి. ఏం చెప్తావు? నువ్వైతే ఏం చెప్తావు చెప్పు. రెండు పనులు చేయాలి. ఏమండి, ఒక్క నిమిషం. అంటే మనం ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా అన్వయించుకుంటూ ముందుకు పోదామండి. రెండు పనులు చేయాలి. ఏం చెప్తారు చెప్పండి? మనం లోపల ఉన్నామండి, ఏదో మీటింగ్లో ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, కొంతమంది మనల్ని కలవడానికి వస్తారు. ఏం చెప్తారు చెప్పండి? కొంచెం వెయిట్ చేయమని చెప్తారు. కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు కొంచెం వెయిట్ చేయమని చెప్తాం. లేకపోతే ఏం చెప్తాం? ఫ్రీగా ఉంటే రమ్మని చెప్పండి, పర్లేదు మాట్లాడతామని చెప్తాం. రెండు చేస్తాం. వెయిట్ చేయమని చెప్తాం, లేకపోతే రమ్మని చెప్తామండి. యేసు ప్రభు రెండు చెప్పకుండా ఏమంటాడు చెప్పండి? అప్పుడు
ఏమన్నాడు అప్పుడు యేసు ప్రభు? అప్పుడు ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పెను. అంద్రేయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకున్న ఎడల అది ఒంటిగా ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. కొంతమంది బయట నిన్ను కలవడానికి వచ్చారండి అని చెప్తే గోధుమ గింజ మాట్లాడితే వాళ్ళకి అర్థమే ఉండదు. బహుశా యేసు ప్రభు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, కలవడానికి వచ్చారని చెప్పారంటే సరే రమ్మని చెప్పాలి, లేకపోతే వెయిట్ చేయమని చెప్పాలి కదా. అవి చెప్పకుండా గోధుమ గింజ సంగతి మాట్లాడితే ఎట్లా ఉంటుంది చెప్పండి. అంటే యేసు ప్రభువుకి అంటే అర్థం లేకుండా మాట్లాడా? ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఎంతో మర్మం దాగి ఉంటుంది కదండి. ప్రభువు ఆ మాట ఆ సందర్భంలో ఎందుకని మాట్లాడటం జరిగింది, మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలండి. గమనించండి, అంతవరకు శిష్యులు అనుకుంటా ఉన్నారు యేసు ప్రభు అని చెప్పారంటే కేవలం యూదుల కోసమే వచ్చాడని చెప్పని. ఆయన కేవలం ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి మాత్రమే వచ్చాడని చెప్పని శిష్యులు అనుకుంటా ఉన్నారు. కానీ ఆయన వచ్చింది యూదుల కోసం కాదు సుమా. కేవలం యూదుల కోసమే కాదు, ఆయన లోకరక్షకుడు. ఆయన లోకాన్ని అంతటిని కూడా రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు కూడా ఏమండి దూత ఏమంటుందండి? ఇదిగో శుభవార్త ఏమంటుందమ్మా? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రజలందరికీ కలగబో గొప్ప సువార్తమానము అని చెప్పిన మాట. ప్రజలందరికీ కలగబో గొప్ప సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో యూదులందరికీ కలుగు సంతోషకరమైన వార్త అని చెప్పలేదు, ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరికీ కూడా సువార్తమానమే. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన కేవలం యూదుల కోసం మాత్రమే కాదు ఈ లోకంలో పుట్టింది, ఈ లోకంలో జన్మించింది. లోకరక్షకుడుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. కానీ అప్పటి వరకు శిష్యులు ఏమనుకుంటారని చెప్పారంటే యూదుల కోసం మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పినటువంటి భావనలో వారు ఉంటా ఉన్నారు. ఆయన లోకరక్షకుడుగా ఆయన లోకానికి వచ్చాడండి. కొన్ని 2-3 రిఫరెన్సెస్ మీకు చూపిస్తానండి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:14. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. చాలండి. తండ్రి తన కుమారుని ఎలా పంపాడండి? లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి. అలాగే పాత నిబంధనల నుంచి కూడా యెషయా గ్రంథం 42:1 వచనం చూస్తే, యెషయా 42:1, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, అన్యజనులకు న్యాయము కనపరచును అనే మాట అండర్లైన్ చేసుకోండి. అన్యజనులకు న్యాయము కనపరచును. అలాగే 42వ అధ్యాయము 7వ వచనం కూడా, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు నిన్ను వెలుగుగా నియమించి ఉన్నాను. అన్యజనులు ఆయన కేవలం యూదుల కోసమే కాదు, ఆయన ప్రజలందరి కొరకు ఆయన అన్యుల కోసం కూడా అందరూ రక్షించబడాలని చెప్పని, ఎవరు కూడా నశించిపోయి నరకాగ్నిలో పడిపోదు, అందరూ కూడా రక్షించబడాలని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, తండ్రి ఆయనను ఈ లోకానికి ఎందుకు పంపించాడో అంతవరకు మిగిలినటువంటి అన్యులకు ఆ విషయం తెలియదు. ఇదిగో మొట్టమొదటిసారిగా ఈ గ్రీకు దేశస్థులు కొందరు వచ్చారు ఆయన చూడటానికి, ఆయనతో మాట్లాడటానికి.
చనిపోయినటువంటి ఒక వ్యక్తిని లేపాడట. యేసు ప్రభు ఎలా ఉన్నాడో చూద్దాం, ఆయనతో మాట్లాడాలని చెప్పని కొందరు గ్రీకు దేశస్తులు వచ్చారు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మనం ముందుకు సాగాలండి. కొంతమంది వచ్చారండి. అయితే అది కొందరితోనే ఆగిపోతే ఎలా? ఆ గ్రీకు దేశస్తులు యేసు ప్రభుతోటి ఎంతసేపు గడపగలరండి? మహా అయితే ఒక అరగంట సేపు గడపగలరు, లేకపోతే ఒక గంట సేపు గడపగలరు అంతే. అంటే అరగంట సేపు యేసు ప్రభుతో మాట్లాడితే యేసు ప్రభు వారికి పూర్తిగా అర్థమైపోతాడా? అర్థం కాడండి. పోను గంట సేపు మాట్లాడితేనో అలా అర్థమయ్యేవాడు కాదు యేసు ప్రభు. వారు తెలుసుకుందామని వచ్చారు యేసు ప్రభు గురించి, కానీ అది వారితోనే ఆగిపోతే ఎలా? అందుకే ప్రభు ఆ మాట మాట్లాడడం జరిగిందండి. ఏమంటాడని చెప్పానంటే, తండ్రి తనను ఈ లోకానికి ఎందుకు పంపించాడో ఆ విషయము ప్రజలందరికీ తెలియాలని చెప్పానంటే, తండ్రి మహిమపరచబడాలని చెప్పానంటే, నేను ఒక గోధుమ గింజలాగా చనిపోవాలి. ఆ విధంగా చనిపోతేనే విస్తారంగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. ఆ విధంగా తద్వారా కుమారుడు కూడా మహిమపరచబడతాడు. అదిగో దాన్ని ఉద్దేశించి ప్రభు ఆ మాట చెప్పడం జరిగిందండి. నిజమేనండి. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినటువంటి కాలము 33.5 ఏళ్ళు. ఆయన పరిచర్యకు వచ్చినటువంటి కాలం 30 ఏళ్ళు, 3.5 ఏళ్ల పాటు ఆయన పరిచర్య చేశాడండి. కానీ ఆయన యొక్క శిలువ మరణం, ఆ యొక్క చివరి రోజు, ఆయన యొక్క పరిచర్యలో చివరి రోజు చాలా ప్రాముఖ్యమైందండి. చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఆయన యొక్క శిలువ మరణము ఈ లోకాన్ని ప్రభావితం చేసింది, ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఒక మంచివాడి కోసము ఎవరన్నా ఒకవేళ మరణిస్తే మరణించవచ్చుగాక, ఒక మనిషి కోసం మరొక మనిషి మరణించడం అని చెప్పంటే చాలా అరుదైన విషయం. పోనీ ఒకవేళ ఒక మంచివాడి కోసం ఇంకొక వ్యక్తి ఏమన్నా బహుశా మరణిస్తే మరణించవచ్చేమో, కానీ మనం పాపులమని చెప్పి తెలిసి, మన యొక్క ఆలోచన చెడ్డది, మన యొక్క హృదయ ఆలోచన ఎప్పుడు కూడా చెడ్డదని తెలిసి, మనం ఎప్పుడు కూడా పాప ఆలోచన చేస్తామని చెప్పి తెలిసి మన కొరకు ఈ విధంగా వచ్చి ఆయన మరణించాడు. చూశారా? ఎన్ని భయంకరంగా దెబ్బలు తిన్నాడండి. కొరడ దెబ్బలు, అవమానించబడ్డాడు, గోధుమ గింజవలే నలగొట్టబడ్డాడు, దంచబడ్డాడు, స్వరూపం లేకుండా, సొగసు లేకుండా, ముళ్ళ కిరీటం తలపై పెట్టబడి, రక్తం కారుతూ, శరీరం పైన ఎక్కడ కూడా స్థలం లేకుండా భయంకరమైన కొరడ దెబ్బలు. ఆ యొక్క చివరి రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. ఆ యొక్క శిలువ మరణం ప్రపంచాన్ని కదిలించి వేసిందండి. యేసు ప్రభు యొక్క మరణం ఈ ప్రపంచాన్ని కదిలించి వేసింది. ఆ యొక్క శిలువలో ఆయన వేలాడిన 6 గంటలు ఆయన మాట్లాడినటువంటి 7 మాటలు ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. మోక్ష మార్గాన్ని చేరుకోవాలని చెప్పినంటే యేసుక్రీస్తు ఒకడే శరణ్యం అని చెప్పిన గ్రహించి అనేక మంది క్రైస్తవంలోకి వచ్చేశారు. మోక్ష మార్గాన్ని చేరుకోవాలని చెప్పినట్టు యేసుక్రీస్తు ఒక్కడే మార్గము, ఆయన ద్వారానే మోక్షాన్ని చేరుకుంటాము అని చెప్పిన వాస్తవాన్ని గ్రహించి అనేక మంది స్వచ్ఛందంగా నేటికి కూడా క్రైస్తవంలోకి వస్తూ ఉన్నారు. ఇదే కదా ఫలించడం అని చెప్పానంటే. గోధుమ గింజ ఆనాడు భూమిలో పడి చనిపోయింది, విస్తారంగా నేటికి కూడా ఫలిస్తూనే ఉందండి. అవును కదండి. ఎవరు కూడా బలవంత పెట్టట్లేదండి. ఒక పాపుల కోసం ఈ విధంగా ఒక వ్యక్తి మరణించాడని చెప్పని శిలువలో ఆ విధంగా శ్రమపడి ఆ విధంగా మరణించడం మామూలు విషయం కాదు. ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనకి ఈరోజు నిత్య జీవం దక్కుతుందని చెప్పని వాస్తవం గ్రహించుకున్నటువంటి అనేక మంది క్రైస్తవులే కాదు, అన్ని జనులే కాదు, చాలామంది ఈనాటికి కూడా ప్రభావితం చెంది రక్షణ మార్గంలోకి వస్తా క్రైస్తవ్యం స్వీకరిస్తూ ఉన్నారండి. ఇదండి ఫలించడం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మరణించకుండా ఉంటే ఒంటిగానే ఉండేవాడు.
ఆయన అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు, అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. అంతవరకే ఆయనకు ప్రభావం ఉండేదండి. ఆయన మరణించబట్టే, శిలువ మరణం పొందబట్టే, ఆయన ఆ విధంగా చనిపోబట్టే ఈనాడు విస్తారంగా ఎన్నో ఫలాలండి. గోధుమ గింజ ఫలించడం అని చెప్పానంటే ఇదే. అయితే ఆయన ఈ విధంగా చనిపోయి పాతి పెట్టబడి ఏ విధంగా ఫలించాడో, ఆయన సృష్టిలో భాగమైన మనం కూడా అదే విధంగా ఫలించాలని చెప్పని ఆయన ఆశిస్తూ ఉన్నాడండి. మరి ఆ విధంగా మనం ఫలించాలని చెప్పానంటే మనం కూడా గోధుమ గింజ అనుభవంలోకి రావాలి. ఆ విధంగా గోధుమ గింజ అనుభవంలోకి వస్తే మనం కూడా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. మనం కూడా చనిపోయి పాతి పెట్టబడాలి, చనిపోయిన అనుభవంలోకి మనం రావాలి. ఆ విధంగా వస్తేనే మనం కూడా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే ఫలించే అవకాశం ఉండదు. అంటే మనం కూడా చనిపోవాలా? మీకు అర్థమయ్యేలా చెప్తానండి. మనకి పాత నిబంధన నుంచి ఒక ఉదాహరణ, క్రొత్త నిబంధనలో ఒక ఉదాహరణ. ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. మొట్టమొదటి వ్యక్తి మోషే అండి. మోషే ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే ఒక చిన్న గోధుమ గింజనే. ఐగుప్తులో మోషే సకల విద్యలు అభ్యసించాడు, యువరాజుగా ఉన్నాడు, యుద్ధ విద్యలు అభ్యసించాడు. కానీ ఆ యొక్క జ్ఞానం, ఆ యొక్క విద్య ప్రభువుకు అవసరం లేదు. అక్కడి నుంచి మోషే మిద్యానుకు నడిపించబడ్డాడు. ఆ మిద్యాను అరణ్యంలో 40 ఏళ్ల పాటు గోధుమ గింజలాగా నలగొట్టబడ్డాడు, గోధుమ గింజలాగా దంచబడ్డాడండి. ఐగుప్తులో ఆయన నేర్చుకున్నటువంటి విద్య, జ్ఞానము, ఆ యొక్క పౌరుషం, తొందరపాటుతనం అన్నీ కూడా నశించిపోయాయి. ఆ యొక్క మిద్యాను బడిలో ప్రభు వద్ద నుంచి 40 ఏళ్ల పాటు పాఠాలు నేర్చుకున్నాడు. ఆ విధంగా మోషే అనేటువంటి వ్యక్తి మిద్యానులో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మళ్ళా ఫలించాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు మోషే ఒక్కడే, కానీ అతడు ఫలించిన తర్వాత 40 లక్షల మంది ఇశ్రాయేలులకి నాయకుడయ్యాడు. ఫలించటం అంటే ఇది. చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మళ్ళా ఫలించటం అంటే ఇదేనండి. మోషే ఒక్కడే ఆనాడు, కానీ ఫలించిన తర్వాత 40 లక్షల మంది ఇశ్రాయేలులకి నాయకుడయ్యాడు. దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. సీనాయి అరణ్యంలో 40 ఏళ్ల పాటు ఇశ్రాయేల్ నడిపించి దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడండి. ఆ శ్రమల కొలిమిలో మోషే కాలిన తర్వాత శుద్ధ సువర్ణం వలె మోషే చక్కగా ఫలించాడండి. ఈనాటికి కూడా మనం మోషే గురించి మాట్లాడకుండా ప్రసంగాలు మనకి పూర్తిగావే. ఇశ్రాయేలు యొక్క జీవితం గురించి చెప్పాలని చెప్పానంటే, ఇశ్రాయేలు గురించి మనం ఏదైనా 4 మాటలు చెప్పాలంటే మోషే యొక్క ప్రస్తావన లేకుండా మనం ముందుకు సాగగలమండి. ఈనాటికి కూడా మోషే సజీవంగా మన మధ్య ఉన్నాడు. మనం మోషే గురించి ప్రతిరోజు కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నామండి. ఇదిగో ఇది ఫలించడం అని చెప్పానంటే. అలాగే క్రొత్త నిబంధనలో మనకి పౌలు గారు కనిపిస్తారు. ఒకప్పుడు పౌలు చిన్న గోధుమ గింజనే, కానీ పౌలు తనను తాను గోధుమ గింజ అనుభవంలోకి నడిపించుకున్నాడు. అనేకమైన శ్రమలు అనుభవించాడు, కష్టాలు పడ్డాడు, కొట్టబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, మరణపు అంచుల వరకు వెళ్ళొచ్చాడు పౌలు గారు. ఆ ప్రేమామయన కోసం తన యొక్క ప్రాణాన్ని అర్పించుకున్నాడండి. చివరికి రోమా సామ్రాజ్యపు పునాదుల్ని తన యొక్క ప్రేమ చేత కదిలించాడు. పౌలు అనేటువంటి ఒక గోధుమ గింజ భూమిలో పడి చచ్చింది. ఈనాటికి కూడా మన హృదయాల్లో విస్తారంగా ఫలిస్తూనే ఉందండి. పరిచర్య అనే విషయానికి వస్తే పౌలు గారి ప్రస్తావన లేకుండా మాటలు చెప్పడం కష్టం కదా.
క్రైస్తవ పరిచర్య ఏ విధంగా ఉండాలి, ప్రభు కోసం ఏ విధంగా నిలబడాలని చెప్పానంటే మనకి పౌలు గారే మొట్టమొదటిగా ఉదాహరణకు వస్తారు. అదిగో ఇది ఫలించడం అని చెప్పానంటే. ఆనాడు మోషే, కొత్త నిబంధనలో పౌలు గారు. ఈనాడు మనం కూడా క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉన్నాం, విశ్వాసిగా మనం జీవిస్తూ ఉన్నాం. ఈనాడు నువ్వు గోధుమ గింజ అనుభవంలోకి మనం వచ్చామా? గోధుమ గింజ అనుభవంలోకి నువ్వు వచ్చావా? ఒకసారి వ్యక్తిగతంగా ప్రశ్నించుకో. చనిపోయి పాతిపెట్టబడ్డావా? గోధుమ గింజ అనుభవంలోకి రాకపోతే, చనిపోయి పాతిపెట్టబడకపోతే నువ్వు ఫలించేటువంటి అవకాశమే లేదు. ఎప్పుడో రక్షణ తీసుకున్నావు, ఎప్పుడో బాప్తిసం తీసుకున్నావు, పాతిపెట్టబడ్డావా? వ్యక్తిగతంగా ప్రశ్నించుకో. నీలో ఉన్న ఈర్ష్య, అసూయ, క్రోధము, లోభము, జారత్వం అనేటువంటి భయంకరటువంటి ఆ యొక్క అలవాట్లని ఈ లోకపు భూమిలో పాతిపెట్టావా? లేకపోతే వాటికి చక్కగా ఆహారం పెడతా వాటిని పెంచి పోషిస్తూ ఉన్నావా? లోకంలో ఉన్నప్పుడు నువ్వు లోకానుసారిగా జీవించావు, కానీ ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నావో, బాప్తిసం తీసుకున్నావో, నువ్వు తిరిగి ఒక నూతన వ్యక్తిగా నువ్వు మార్పు చెందావు. ఆ విధంగా మార్పు చెందిన తర్వాత నీలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, క్రోధం, లోభం ఇటువంటి ఎన్నో శరీర కార్యాలు నువ్వు ఈ లోక భూమిలో పాతిపెట్టాలి. ఆ విధంగా పాతిపెట్టినప్పుడే నువ్వు క్రీస్తు కొరకు, నువ్వు క్రీస్తు మహిమార్థమే జీవించగలవు, నువ్వు ఫలించేవాడిగా ఉంటావు. చాలామంది ఏం చేస్తారని చెప్పానంటే, కోపం వచ్చినప్పుడు ఆవేశపడిపోయి అప్పటికే రక్షణ పొందుకుంటారు, బాప్తిసం తీసుకుంటారు, కానీ కోపం రాగానే ఆవేశంతో ఊగిపోతా, నా కోపం వస్తే నేను మామూలు మనిషిని కాదు అని చెప్పని కోపంలో ఎలా పడితే అలా మాట్లాడతారండి. చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి అప్పటి వరకు దేవుని బిడ్డగా చక్కగా చలామణి అవుతూనే ఉంటారు. ఈరోజు మనకు ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది పరిశీలన చేసుకుందామండి. గోధుమ గింజ అనుభవంలోకి రావాలి. గోధుమ గింజ అనుభవంలోకి రాకపోతే ఫలించేటువంటి అవకాశం లేదండి. శ్రమ, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభువు నిందిస్తూ ఉంటారు. శ్రమ, కష్టం రాకుండా చక్కగా హాయిగా జీవితం సాగిపోతూ ఉన్నంత కాలం కూడా చక్కగా అంత బాగానే ఉంటుంది. మందిరాలకు వస్తారు, చక్కగా దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు. కానీ శ్రమ రాగానే, కష్టం రాగానే, ఇరుకు రాగానే, ఇబ్బంది రాగానే దేవుని నిందిస్తారు, చుట్టుపక్కల వారిని నిందిస్తూ ఉంటారు, మందిరానికి రారు. ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టేస్తా ఇతరులను దూషిస్తూ ఉంటారు. వారి వల్ల నాకు ఈ సంగతి, వారి వల్ల నాకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పని నిందిస్తూ ఉంటారండి. ఆ విధంగా నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు చనిపోయిన స్థితిలో ఇంకా రాలేదని అర్థం అన్నమాట. నువ్వు గోధుమ గింజ వలె భూమిలో పాతి పెట్టబడితేనే, నువ్వు చనిపోయిన స్థితిలో ఉంటేనే నువ్వు ఫలించగలవు. ఆ విధంగా ఫలించాలని చెప్పిన ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రభు కోసం చనిపోయిన వాడిగా ఉంటేనే నువ్వు ఫలించగలవు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. తిమోతి పత్రికలో ఒక చక్కని మాట ఉందండి. రెండవ తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బతుకుదామండి. ఆయన కొరకు నువ్వు చనిపోయినట్లయితే, ఆయన కొరకు నీ గత జీవితం అంతా కూడా ఆ యొక్క గోధుమ గింజ అనుభవంలోకి నువ్వు తీసుకొచ్చినట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ యొక్క గతకాలపు జీవితం అన్నీ కూడా నువ్వు లోక భూమిలో పాతి పెట్టగలగాలి. ఆ విధంగా పాతి పెట్టగలిగితేనే నువ్వు విస్తారంగా
ఫలించగలవండి. దేవుని కొరకు నువ్వు చక్కని ఫలాలను ఇవ్వగలవు. ఆ విధంగా పాతిపెట్టే అనుభవంలోకి నువ్వు రాకపోతే, గోధుమ గింజ అనుభవంలోకి రాకపోతే నువ్వెన్నడూ కూడా ఫలించలేవు. అదిగో ఈ గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అనేటువంటి మాటకు ఇగో అర్థం ఇదండి. దేవునికి స్తోత్రం. అట్టి కృప ఈరోజు దేవుడు మనకందరికీ కలగచ్చేయునుగాక. ఆమేన్.